హలో గైస్, వెల్కమ్ టు లవ్ ఆఫ్ లైఫ్. కోవిడ్ వచ్చిన దగ్గర నుండి ఓటీటీ అనేది ఇంట్లో ఒక మనిషిలా అయిపోయింది. థియేటర్ కి వెళ్లి చూసేంత మనీ లేకపోయినా అదే మనీతో ఓటీటీ సబ్స్క్రిప్షన్ కొనేస్తున్నారు. అయితే మన జనాలకి ఒక మూవీసే ఎందుకని చెప్పి వెబ్ సిరీస్ అనే ఒక సిలైన్ కూడా ఎక్కిచ్చేసారు. So let's start with the review of Sheshimadhanam streaming in ETV Win, starring YouTube stars Sonia Singh and Pawan Sidhu. బేసిక్ గా ఈ వెబ్ సిరీస్ కి అంత హైప్ రాలేదు. జూలై 4th అయితే రిలీజ్ అయింది, కానీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఇది రిలీజ్ అయిందని చాలా మందికి తెలియదు. ఓకే, కమింగ్ టు ద స్టోరీ. మదన్ వరంగల్లో ఉంటూ జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటాడు. అయితే బెట్టింగ్స్ అలవాటు ఉండటంతో ఒక చోట బెట్టింగ్ ఓడిపోతాడు. కట్ చేస్తే శశి అలియాస్ శశిరేఖ రిలేషన్ లో ఉంటాడు. అయితే బెట్టింగ్ ఓడిపోయి మనీ పే చేయలేక దాక్కోడానికి ప్రయత్నిస్తాడు. అదే టైంలో శశిరేఖ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరు వెళ్ళడానికి బయలుదేరతారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చి శశిరేఖ వాళ్ళ ఇంట్లో దాక్కుంటాడు మన మదన్. కట్ చేస్తే కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఊరు వెళ్లకుండానే ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత శశి మదన్ కలిసి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, చివరికి వాళ్ళ లవ్ స్టోరీ ముందుకు ఎలా వెళ్ళింది అనేది మిగిలిన స్టోరీ. కమింగ్ టు దిస్ సిరీస్ ఓవర్వ్యూ, టోటల్ 6 episodes with approximate time of 20 to 25 minutes, which is a plus point of this web series. ఫస్ట్ 2 episodes అయితే ఫన్ గా బాగుంటుంది, బట్ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ వేరే రూట్ లో వెళ్ళిపోయి దారి తప్పినట్టుగా సిరీస్ కూడా గాడి తప్పుతుంది. కొన్ని సీన్స్ బలవంతంగా ఇరికిచ్చినట్టు ఉంటుంది. ఫన్ జనరేట్ చేద్దాం అనుకుంటారు, బట్ వర్కౌట్ అవ్వలా. అండ్ ఎడిటింగ్ కూడా జస్ట్ ఓకే. ఫస్ట్ 3 episodes అయితే ఎడిటింగ్ బానే ఉంది, బట్ లాస్ట్ 3 episodes అయితే ముక్కలు అంటించినట్లయితే ఉంది. ఎడిటింగ్ అనేది అక్కడ కొంచెం ఇంప్రూవైజ్ చేయాలి. జనరల్ గా సిద్ధు అండ్ సోనియా రిలేషన్ లో ఉన్నారని అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంటుందని మనం చాలా షోస్ లో చూసాం. అలాగే ఈ వెబ్ సిరీస్ లో కూడా వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఈ వెబ్ సిరీస్ లో సోనియా తాతగా చేసిన ఆర్టిస్ట్, అంటే నాకు కరెక్ట్ పేరు తెలీదు, బట్ ఆయన అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫన్ కూడా బాగా జనరేట్ చేశాడు ఈ సిరీస్ మొత్తం. ఇక బీజిఎం విషయానికి వస్తే అది అనుకోదగ్గనట్టు లేదు, అలాగని చెప్పకూడదు అని లేదు. ఓకే అని చెప్పొచ్చు. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఆఫ్టర్ #90s శశిమదనం సిరీస్ చాలా బాగుంది. నేను నా ఒపీనియన్ ప్రకారం ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. నాకైతే సిరీస్ నచ్చింది. మరిన్ని మూవీ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. బై బాయ్.